అసలు క్రేజీ ఆఫ్ రోడింగ్ అసలు ఇది. కాకినాడ టు సామర్లకోట కాదు, పెద్దపల్లి టు జగంపేట కాదు, లిటరల్లీ ఎంజాయ్ లాట్ మోర్ దెన్ దట్. అక్కడ నేను ఎంతైతే ఫీల్ అయ్యానో, థ్యాంక్ యూ ఫర్ సజెస్టింగ్ మీ. చాలా యాక్చువల్లీ ఇందాక వీ హ్యాడ్ డిస్కషన్ వాటర్ బాటిల్ కోసం అని చెప్పి ఆగామన్నమాట అక్కడ. సో వాళ్ళ డిస్కషన్ తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, గవర్నమెంట్ చాలా చాలా కష్టపడుతుందండి రోడ్స్ కోసం. లిటరల్లీ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు సేవ్ ద రోడ్స్. ఫ్రమ్ లాస్ట్ 15 yearsగా ఆఫ్ రోడ్స్ని కాపాడుతుంది. నిజంగా చాలా కష్టం అలాంటి రోడ్స్ మెయింటైన్ చేయడం గవర్నమెంట్కి కూడా. ఎంత కష్టపడితే 15 yearsగా అక్కడ ఆఫ్ రోడ్స్ని మెయింటైన్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. దెర్ ఆర్ మోర్ దెన్ 2-3 గవర్నమెంట్స్ చేంజ్ అయ్యి అందరూ ఒక మాట మీద ఉండి అలా సేవ్ చేయడం అనేది గ్రేట్ కదా. అంటే క్రేజీ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. అయితే ఆఫ్ రోడ్స్ మెయింటైన్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే, అది ఉపాధి కల్పిస్తుంది చాలా మందికి. నాకు అర్థం కాలేదు సార్. ఈ ఆఫ్ రోడింగ్ వల్ల ఖచ్చితంగా బైక్ సస్పెన్షన్స్ అండ్ బైక్లో చాలా రిపేర్స్ వస్తాయి. దానివల్ల మెకానిక్ షాప్స్ అండ్ స్పేర్ పార్ట్స్ బిజినెస్ వాళ్ళు చాలా లాభం పొందుతారు. వాళ్ళ బైక్ నుంచి పడిపోయినా, వాళ్ళకి దెబ్బలు తగిలినా నియరెస్ట్ హాస్పిటల్స్ చాలా లాభం పొందుతాయి. అండ్ ఆల్సో ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్, ఖచ్చితంగా అందరూ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. రీసెంట్ టైంలోనే చాలా ధర్నాలు చేశారంట ఆ రోడ్డు కోసం. అరే డోంట్ ఆస్క్ ఫర్ దోస్ రోడ్స్ యార్. ఎందుకు గవర్నమెంట్ మీరు అడగాల్సింది ఏంటి అంటే, XL6 ప్లేస్లో ఇంపల్స్ ఇవ్వనండి. ఆస్క్ దెమ్ ఫర్ ఆఫ్ రోడ్ వెహికల్స్, తక్కువ రేట్లో స్కీమ్స్ పెట్టమనండి. ఈ వ్యాగ్నర్ వీటిల్ ప్లేస్లో ఆ ప్రైసింగ్లో ఆస్క్ దెమ్ ఫర్ థార్, బొలెరో, XUV700. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. గవర్నమెంట్ షుడ్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఒక 50,000కి ఒక ఎక్స్పల్స్, ఒక 5 lakhs 6 lakhsకి థార్ ఇలా ఇచ్చారనుకోండి, ఆ ఏరియా వాళ్ళందరూ అవే వాడతారు. కాబట్టి దే నెవర్ డూ ఎనీ ధర్నా. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. దే విల్ ఎంజాయ్ ద రోడ్స్. అప్పుడు ఈ బాగున్న రోడ్స్ కూడా, ఐ మీన్ ఇన్ ద సెన్స్ నీట్గా పాడైపోయిన రోడ్స్ని కూడా ఆఫ్ రోడ్ చేయమని వాళ్ళు అర్జీలు పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇందులో నడుపుతుంటే ఆ ఫీల్ ఉంది, ఈ అప్స్ అండ్ డౌన్స్, క్రేజీ ఫీల్ అసలు. రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్లో ఒకప్పుడు ఆఫ్ రోడ్స్ ఉండేవి అన్నం కన్నా అవి సేవ్ చేయడం మన బాధ్యత. అది మనుషులుగా మనకు తెలియట్లేదు, బట్ గవర్నమెంట్ పీపుల్కి తెలుసు ఈ ఆఫ్ రోడ్స్ ఎలా సేవ్ చేయాలి. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు. 15 yearsగా దే ఆర్ ట్రైయింగ్ టు సేవ్ అంటే గ్రేట్ వర్క్ అబ్బా, గ్రేట్ వర్క్.